మీరు ఆఫీస్లో ఏఐ టూల్స్ యూస్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఈ వీడియో మీకోసమే. ఆఫీస్లో ఏఐ టూల్స్ యూస్ చేసేటప్పుడు మనం కామన్గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో నేను వాటిని లిస్ట్ అవుట్ చేస్తాను. కోర్స్ చూడడానికి చాలా సింపుల్గా కామన్ థింగ్స్ అనిపించవచ్చు, కానీ ఇవి మీ జాబ్ని కూడా రిస్క్లో చేస్తుంది. కొన్నిసార్లు టర్మినేషన్ వరకు వెళ్ళిన సినారియోస్ కూడా ఉన్నాయి. హాయ్, నేను ప్రియా. వెల్కమ్ టు మై స్పేస్. ఈ ఛానల్లో నేను మీతోటి నేను ఆనెస్ట్గా నేర్చుకున్న థింగ్స్, నా ఎక్స్పీరియన్సెస్, నా థాట్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఒక క్విక్ నోట్ గైస్. ఆఫీస్లో మనం యూస్ చేసే ఈ టూల్స్ అన్నిటికీ ఒక నేమ్ ఉంది. అదే LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మీరు యూస్ చేసే ChatGPT, క్లౌడ్, కోపైలట్, AI ఏవన్నా కావచ్చు, ఇవన్నీ LLMsే. LLMs are part of AI. సో ఈ వీడియోలో నేను LLMs అంటే నథింగ్ బట్ AI టూల్స్. Now coming to the mistakes. మిస్టేక్ నెంబర్ 1, మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏదో ఇష్యూ వచ్చి స్ట్రక్ అయిపోతారు. వెంటనే ఏం చేస్తారు? ఫోన్ తీసుకొని ఫోటో తీసి ChatGPTకో, క్లౌడ్కో, దేనికో ఇది ఇచ్చి హౌ టు ఫిక్స్ దిస్ అని పెట్టేస్తారు. అవునా కాదా? 90% అవుననే చెప్తారు. బట్ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్లో ఆ ఫొటోస్లో మీకు కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది. లైక్ క్లయింట్ నేమ్ కావచ్చు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావచ్చు, ప్రాజెక్ట్ ఇన్ఫో కావచ్చు, ఇంటర్నల్ డేటా ఉంటుంది. ఇది మీరు LLMకి యాజ్ ఈజ్ ఇస్తుంటే మీకు అవుట్పుట్ వస్తుంది, ఓకే. బట్ వాళ్ళ డేటా స్టోర్ అవుతుంది. చాలా వరకు మనం యూస్ చేసే ఫ్రీ LLMs అన్నీ ద డేటా ద కంపెనీ యూజెస్ టు ట్రైన్ దేర్ మోడల్స్. సో మీరు వాళ్ళకి ఫ్రీగా మీ డేటా లీక్ చేస్తున్నట్లే. చాలా కంపెనీస్ డేటా లీకేజ్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. దొరికితే ఇమీడియట్ టర్మినేషన్. కోర్స్ LLM అనానిమస్గా వాళ్ళ డేటా ట్రైన్ చేసుకుంటుందా, ఇదేమి చూడదు. ఇఫ్ పీపుల్ నో దట్ యూ హ్యావ్ క్లిక్డ్ ఏ రా వీడియో, ఇమీడియట్గా టర్మినేషన్ ఉంటుంది. మీకు ఇంకా ఆప్షన్ లేదు, మీకు కంపెనీ AI ప్రొవైడ్ చేయలేదు. అలాంటి సినారియోలో మీరేం చేయాలంటే, సపోజ్ లెట్స్ సేకి హే ChatGPT, మై ప్రాజెక్ట్ A హ్యాస్ సో మెనీ టేబుల్స్, టేబుల్ ABC, కెన్ యూ హెల్ప్ మీ డెవలప్ సమ్ కోడ్, దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అని అనానిమస్గా ఇవ్వండి. దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ రా డేటా. సో మీరు ఒక్క సెకండ్ ఆగి, ఇస్ దిస్ ఓకే టు షేర్ ఆర్ నాట్ అని ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. మిస్టేక్ నెంబర్ 2, యూజింగ్ కంపెనీ ప్రొవైడెడ్ LLMs ఫర్ పర్సనల్ ఆర్ సెన్సిటివ్ టాపిక్ డిస్కషన్. చాలా కంపెనీస్లో ఇప్పుడు డెవలపర్స్ అండ్ కోడర్స్కి LLM లైక్ కోపైలట్, ఇంటెలిజే అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. బికాస్ యూ విల్ చెక్ ద కోడ్ యూ రిటన్ అండ్ ఎన్హాన్స్ ఇట్ ఆర్ డీబగ్ ఇట్. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? మెయిల్స్ కంపోజ్ చేయడానికి కోపైలట్ వాడుతున్నారు, పెర్ఫార్మెన్స్ రివ్యూస్లో ఏం రాయాలి అని కోపైలట్ వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ డిస్కషన్స్ కూడా తీసుకెళ్ళి ఆఫీస్ కోపైలట్లో యూజ్ చేస్తున్నారు, బికాజ్ మన కంపెనీ ఇచ్చింది అని. మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, మన కంపెనీ మనకి ఫ్రీ వర్షన్ ఇవ్వట్లేదు. దే స్పెండ్ మనీ ఆన్ దాట్. సో మీరు ఇచ్చే ప్రతిదీ మీకు లాగ్ అవుతుంది. చాలా కంపెనీస్ మీ యూసేజ్ ట్రాక్ చేస్తాయి, ఎందుకంటే దే ఆర్ స్పెండింగ్ మనీ ఆన్ యూ. ప్రతిదానికి కాస్ట్ ఉంటుంది. మీరు ఏం టెక్స్ట్ చేస్తున్నారు, మీరు ఎలాంటి థింగ్స్ యూస్ చేస్తున్నారు. కొంతమంది అయితే మీరు కోపైలట్ యూస్ చేసి జనరేట్ అయిన కోడ్ గిట్లోకి వెళ్తుందా లేదా కూడా ట్రాక్ చేస్తారు. బట్ ఏంటంటే, అంటిల్ అండ్ అన్లెస్ థింగ్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళనంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ మిమ్మల్ని తీసేయాలంటే ఈ ఒక రీజన్ చాలు. సో ఆఫీస్ ప్రొవైడెడ్ LLMs వాడే ముందు ఓన్లీ ఆఫీస్ వర్క్స్ మాత్రమే, కోడింగ్ వరకు మాత్రమే ఉంచుకోండి. ఇన్ కేస్ మీకు పర్సనల్ డీటెయిల్ కావాలంటే మీ ఫోన్లో కోపైలట్ ఆర్ ChatGPT ఏదైనా ఇన్స్టాల్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ పర్సనల్ డేటా. థర్డ్ మిస్టేక్, వినడానికి సిలీగా అనిపించవచ్చు, బట్ స్కోల్డింగ్ LLM. మీరు ఒక క్వశ్చన్ చేస్తారు, మీకు ఆన్సర్ వస్తుంది, బట్ అది మీకు కావాల్సిన ఆన్సర్ కాదు.
సో ఇలా రిపీటెడ్గా చేస్తుండి అల్టిమేట్గా ఫ్రస్ట్రేట్ అయ్యి కోపైలట్ని తిట్టేస్తారు. కొంతవరకు ఓకే, కొంతమంది టూ మచ్గా ఎల్ఎల్ఎంని తిట్టేస్తారు. You have to know that everything that is provided to LLM is recorded and everything is logged. మీరు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి బాబు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అంటే వాడికి నచ్చింది వాడికి వచ్చింది ఇస్తాడు. అలా కాకుండా నాకు ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి, ఒక స్కూప్ కావాలి, కోన్లో కావాలి, టాపింగ్స్ మ్యాంగో జెల్లీ ఉండాలి అంటే మీకు ఏది కావాలో అలాగే ఇస్తారు. బికాస్ యు ఆర్ గివింగ్ ఇట్ ద ప్రాపర్ ఇన్పుట్. అలాగే మీరు ఎల్ఎల్ఎం వాడేటప్పుడు ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు వచ్చిన రిజల్ట్ మీకు నచ్చినట్లు కాకపోతే యూ ట్రై టు గివ్ ఇట్ అగైన్. నెవర్ ఎవర్ స్కోల్డ్ ఎల్ఎల్ఎం. మీ బీపీ పెరుగుతుంది తప్ప మీకు సొల్యూషన్ రాదు. అండ్ మిస్టేక్ నెంబర్ 4, బ్లైండ్లీ ట్రస్టింగ్ ఎల్ఎల్ఎంస్ అవుట్పుట్. మీకు మన ఫోన్లో యూజ్ చేసే చాట్‌జీపీటీ ఇవన్నీ దానికి వెబ్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈరోజు న్యూస్ ఏంటి అని అడిగితే ఇట్ కెన్ గో సెర్చ్ ద వెబ్ అండ్ గివ్ అస్ ద అవుట్పుట్. కానీ ఆఫీస్ ప్రొవైడెడ్ ఎల్ఎల్ఎమ్స్లో వెబ్ సెర్చ్ ఉండదు. వాళ్ళు మీకు ప్రీమియం ఎల్ఎల్ఎమ్స్ ఇవ్వరు. దే గివ్ యూ డిఫాల్ట్ ఎల్ఎల్ఎమ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ఫినిష్ యువర్ కోడింగ్ ఆర్ టెస్టింగ్ జాబ్ అంతే. సో మీరేమైనా రిపోర్ట్ చేయాలనుకుంటే బ్లైండ్గా ఎల్ఎల్ఎంకి డేటా ఇచ్చేసి అది ఇచ్చిన అవుట్పుట్ తోటి రిపోర్ట్స్ చేయొద్దు. బికాజ్ ఎల్ఎల్ఎం ఈజ్ నాట్ అప్ టు డేట్. మీరు ఏ ఎల్ఎల్ఎం ఓపెన్ చేసినా కింద ఒక ప్రాంప్ట్ ఉంటుంది ఏంటంటే ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్, ప్లీజ్ క్రాస్ చెక్ ఇట్ అని. అది ఎవరం పట్టించుకోము. ఏఐ ఈజ్ నాట్ అప్ టు డేట్. సో మీరేమన్నా రికార్డ్స్ ఆర్ ఏమన్నా డేటా తోటి వర్క్ చేయాలనుకున్నప్పుడు అది అప్ టు డేట్ ఉందా లేదా అని ఒక ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి చెక్ చేసుకొని అప్పుడు మీ వర్క్ ప్రోగ్రెస్ చేసుకోండి. అంతే తప్ప బ్లైండ్గా ఎల్ఎల్ఎం ఇచ్చింది సో నాకన్నా అది తోపు దానికి బాగా తెలుసు అని చెప్పి యూజ్ చేయొద్దు. ఇట్ ఈస్ రాంగ్. మిస్టేక్ నెంబర్ 5, యూజింగ్ ఎల్ఎల్ఎం టు మేక్ డెసిషన్స్. మీరు ఎల్ఎల్ఎంకి ఒక థింకింగ్ పార్ట్నర్గా మాత్రమే యూజ్ చేయాలి. డెసిషన్ మేకర్గా ఎప్పుడూ యూజ్ చేయకూడదు. ఎల్ఎల్ఎం ఈజ్ ఆల్వేస్ ఏ సపోర్టింగ్ సిస్టమ్. సపోజ్ మీరు ఒక సిచ్యుయేషన్లో ఉన్నారు, మీ మేనేజర్కి మీరు సమ్ డేటాతో మెయిల్ రాయాలి. వెంటనే ఇది ఇచ్చేసి ఐ హ్యావ్ టు రైట్ ఏ మెయిల్ టు మై మేనేజర్ అని చెప్పి ఎల్ఎల్ఎంకి ఇచ్చేస్తారు. అదొక జెనరిక్ సొల్యూషన్ ఆర్ ఆన్సర్ ఇస్తుంది. మీరు యాజ్ ఇస్ కాపీ పేస్ట్ చేసి పంపించేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఆఫీస్ పాలిటిక్స్ కానీ మీ మేనేజర్ వే ఆఫ్ థింకింగ్ కానీ మీకు మీ మేనేజర్కి ఉన్న ర్యాపో కానీ అదేమీ ఎల్ఎల్ఎంకి తెలీదు. ఇట్ జస్ట్ గివ్స్ యూ ఎ జెనరిక్ ఆన్సర్. సో మీరు దాన్ని ఒక డెసిషన్ మేకర్లా కాకుండా మీరే ఆ మెయిల్కి ఆన్సర్ రాసి హే దిస్ ఈజ్ what I'm trying to convey to my manager, can you enhance it, are there any errors, ఇట్లా ఒక సపోర్టింగ్గా వాడండి. అండ్ అగైన్ అది ఇచ్చిన ఆన్సర్స్ని యాజ్ ఈస్గా యూజ్ చేయొద్దు. ఇట్ హ్యాస్ టు ఎన్హాన్స్ యువర్ థింకింగ్ ప్రాసెస్, అంతేగాని ఇట్ షుడ్ నాట్ రీప్లేస్ యువర్ థింకింగ్. సో గైస్ ఇవి 5 మిస్టేక్స్ విచ్ ఎవ్రీబడి మేక్స్. ఇవి నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పింది కాదు. I have seen scenarios where people use LLMs for other things. మీరు చేసే మిస్టేక్స్ ఏమన్నా ఈ ఫైల్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఇన్ కేస్ ఉంటే ప్లీజ్ ట్రై టు రెక్టిఫై దెమ్. హోప్ యూ యూజ్ LLMs ప్రాంప్ట్లీ అండ్ యాక్యురేట్లీ సో దట్ డజంట్ కాజ్ యూ ఎనీ థింగ్. LLM అనేది ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని యూజ్ చేసి మీ వర్క్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి, మీరు కెరియర్లో చాలా ఎక్కువ హైట్స్కి రీచ్ అవ్వాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో యూస్ఫుల్ ప్లీజ్ subscribe to me and also let me know what kind of videos you expect me to do other than my personal thoughts. It's me Priya and this is today's V Notes. Stay happy, stay healthy. Bye bye.